ఫ్రెండ్స్, ఈరోజు అమెజాన్లో న్యూగా వేకెన్సీ వదిలారు. వేకెన్సీ రోల్ ఏంటంటే టీమ్ లీడ్ వదిలారు. అది లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లొకేషన్ ఇచ్చారు. అలాగే ఇది ఏంటంటే లెవెల్ 3 రోలు. లెవెల్ 3 అంటే మనకి మినిమం ఎంత అంటే 30K నుంచి స్టార్ట్ చేసుకుంటే 40, 45, 50 అలా ఉంటుంది. మీకు ఇంకా 1 year or 2 years ఇంకా మోర్ దెన్ ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ఇంకా మీరు మోర్ ప్యాకేజ్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ రోల్ ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఈ టీమ్ లీడ్ అయితే జాబ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఒకవేళ జాబ్ వచ్చేసిన తర్వాత ఎగ్జామ్ క్లియర్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ క్లియర్ అయిపోయిన తర్వాత మనకి జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఎలాంటి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి అనేవి నేను ఈ వీడియోలో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మన రోల్ ఏంటో చూద్దాం. ఇక్కడ మన రోల్ ఏంటంటే టీమ్ లీడ్ అనేది మీ రోల్. అంటే ప్రాప్ కంప్లైంట్ సీనియర్ అసోసియేట్ ఎలా అంటే అలాగే టీమ్ లీడ్ అనేది రోల్. ఇది లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లొకేషన్ ఇచ్చారు. అలాగే 30K to 40K పర్ మంత్ అని ఇచ్చారు. నేను మినిమం ఇక్కడ మెన్షన్ చేశాను, అంటే 30K కంటే ఎక్కువ ఉంటుంది పే ఆఫ్. మీకు మినిమంలో చాలా తక్కువ మెన్షన్ చేశాను నేను. అలాగే మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్టయితే ఇంకా మోర్ ఎర్న్ చేయొచ్చు. అలాగే హై కెరీర్ గ్రోత్ ఉంటుంది. ఇది లెవెల్ 3 రోల్ కాబట్టి 1 year or 2 years మీరు ఇందులో ఎక్స్పీరియన్స్ బాగా టీమ్ని లీడ్ చేసేది, పీపుల్ మేనేజ్మెంట్ స్కిల్స్ మీరు ఇంప్రూవ్ చేసుకున్నట్టయితే నెక్స్ట్ మీరు మేనేజర్ అయ్యే హై ఛాన్సెస్ ఉంటాయి. అంటే 99% ఛాన్సెస్ మీకు ఎక్కువ ఉంటాయి. మీరు లీడర్షిప్ స్కిల్స్ని ఇంప్లిమెంట్ చేసుకొని అలాగే ఈ టీమ్ రోల్స్ నేర్చుకుంటూ అలాగే మీరు నెక్స్ట్ లెవెల్ 4కి కావాల్సిన ఏదైనా రోల్స్ చూస్ చేసుకొని దానికి కావాల్సినవన్నీ మీరు స్కిల్స్ కానీ ట్రైనింగ్స్ కానీ ఏమన్నా సరే మీరు కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించి నేర్చుకుంటానైతే కానీ నెక్స్ట్ ఈ జాబ్లో జాయిన్ అయిన నెక్స్ట్ 1 or 2 yearsలో మీకు మేనేజర్ అయ్యే బెస్ట్ చాయిస్ ఉంటుంది. నెక్స్ట్ ఈ రోల్లోకి వెళ్ళిపోదాం. ఈ రోల్లో మనకి వర్కింగ్ కండిషన్స్ అని కొన్ని ఇచ్చారు. అవి ఏంటి చూద్దాం. వర్కింగ్ కండిషన్స్ ఏంటంటే ఫస్ట్ ఏమో అమెజాన్ గురించి ఇచ్చారు. వి ఎట్ అమెజాన్ స్ట్రైవ్ టు బి ద మోస్ట్ కస్టమర్ ఫోకస్డ్ ఆర్గనైజేషన్ ఇన్ ద ప్లానెట్. వీ రిక్వైర్డ్ highly gifted, intelligent, motivated individuals to get there. One of the most well-known brand names in the world is Amazon, and we send our devoted consumers millions of goods every year. నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఫర్ ఇట్స్ ట్రాన్స్పోర్టేషన్ టీమ్ అమెజాన్ ఈజ్ లుకింగ్ ఫర్ ఏ టీమ్ లీడ్. అంటే అమెజాన్ టీమ్ లీడ్ రోల్ కోసం చూస్తుందన్నమాట. అది కూడా ట్రాన్స్పోర్టేషన్ టీమ్కి వర్క్ చేయడానికి. ఇలాగే ప్రీవియస్లో కూడా నేను టీమ్ లీడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. మ్యాక్సిమం 90% టీమ్ లీడ్ రోల్స్ అన్నీ సిమిలర్గా ఉంటాయి. రెస్పాన్సిబిలిటీస్ కూడా సిమిలర్గా ఉంటాయి. ఏమన్నా కొంచెం యాడ్ అయితే కానీ అది కూడా నేను ఈ వీడియోలో మీకు కవరప్ చేస్తాను. ఇక్కడ చూడండి, నెక్స్ట్ పాయింట్ సేమ్ అన్ని టీమ్ లీడ్స్ అన్నీ ఒకేలా ఉంటాయండి. లొకేషన్స్ కానీ వేరే లొకేషన్స్ ఇచ్చిన ఇప్పుడు ఇది ట్రాన్స్పోర్టేషన్ టీమ్కి మీరు వర్క్ చేయాలనుకుంటే మీరు జాయిన్ అవ్వాలనుకుంటే దానికి రిలేటెడ్ టీమ్ లీడ్ అంతా నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. సేమ్ ఇంకా మీకు క్లారిటీగా అర్థం అవ్వాలనుకుంటే ఆ వీడియో కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది కూడా ప్రిఫర్ చేయండి. ఇక్కడ చూడండి ఇంకేమడిగారు. డిఫైనింగ్, క్రియేటింగ్, మేనేజింగ్ ది ట్రాన్స్పోర్టేషన్ ప్రొసీజర్ ఫ్రమ్ ద FC2 క్లయింట్స్ వైల్ యూటిలైజింగ్ అవర్ నెట్వర్క్ ఆఫ్ షార్ట్ సెంటర్స్. అంటే FC2 క్లయింట్స్కి మనం ఒక సర్వీస్ని ప్రొవైడ్ చేస్తాం. అది కూడా ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ ప్రొసీజర్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తాం అనమాట. అది ఎలాంటి ఇంటర్నల్గా కొన్ని మనకి టూల్స్ సాఫ్ట్వేర్స్ అవి ఇస్తారు కదా, దాన్ని యూజ్ చేసుకొని వాళ్ళకి సర్వీస్ని ప్రొవైడ్ చేయడమే టీమ్ లీడ్ యొక్క ఇక్కడ మెయిన్ రోల్ అనమాట. అలాగే టీమ్ లీడ్ అనేది మీకు మినిమం పీపుల్ని మేనేజ్ చేయడం వచ్చి ఉండాలి. అంటే మీ కింద అట్లీస్ట్ 4 or 5 అట్లీస్ట్ తక్కువ చెప్తున్నాను, మినిమం యావరేజ్గా 4 or 5 మెంబర్స్ ఉంటే కానీ అసోసియేట్స్ వాళ్ళని మీరు హ్యాండిల్ చేయగలగాలి. వాళ్ళ రోల్స్ ఏంటి, రెస్పాన్సిబిలిటీస్, డైలీ టార్గెట్, వీక్లీ టార్గెట్, మంత్లీ టార్గెట్, ఏ వర్క్స్ ఉంటాయి, ఎటువంటి ట్రైనింగ్స్ కావాలి, ఎటువంటి లేకపోతే ఏమన్నా ఇష్యూస్ వస్తే ఎట్లా రైజ్ చేయాలి, మీకు సపోర్ట్ ఇవ్వాలి, మీ సైడ్ నుంచి కొంచెం గైడ్ ఇవ్వాలి. ఇవన్నీ చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఎఫర్ట్ ఫ్రమ్ ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసినవి కాకుండా మీరు ఇంకా కొన్ని మెయింటైన్ చేయగలిసి ఉంటుంది. కొంచెం పీపుల్ మేనేజ్మెంట్ స్కిల్ అనేది మీరు డెవలప్ చేసుకోండి. నెక్స్ట్ చూద్దాం. ఇంకా నా వీడియోస్ చూస్తూ ఉండండి. ఇలాంటి చాలా ఇంపార్టెంట్ టిప్స్ అలాగే జాబ్కి యూజ్ అయ్యే టిప్స్ చాలా చెప్తాను. నెక్స్ట్ ఏమని ఇచ్చారు ఇక్కడ. అకౌంటబుల్ ఫర్ హైలీ మోటివేటెడ్ వర్క్ ప్లేస్ మస్ట్ బి హైర్డ్, ట్రైన్డ్, డెవలప్డ్ ఫర్ ద
SC team with the assistance of the HR and trainee teams in order to satisfy operational needs and consistently achieve the high standards of quality and productivity. అంటే ఏంటంటే మీరు హెచ్ఆర్కి టీమ్కి ట్రైనింగ్ టీమ్కి మీరు కోఆర్డినేట్ అవుతారనమాట. అంటే యాజ్ ఏ టీమ్ లీడర్గా మీరు టీంలో జాయిన్ అయిన తర్వాత మీ హెచ్ఆర్ మిమ్మల్ని హైర్ చేస్తారు. నెక్స్ట్ ట్రైనింగ్ పీరియడ్ ఇస్తారు. తర్వాత ట్రైనింగ్ డిఫరెంట్ మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత ప్రొడక్షన్ టీంలోకి మూవ్ చేస్తారు. అలా స్టెప్ బై స్టెప్ అంతా మీరు డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ కేటగిరీకి సంబంధించిన డిపార్ట్మెంట్స్ వాళ్ళతో మీరు కంబైన్డ్ అయ్యి వర్క్ చేస్తారనమాట. నెక్స్ట్ చూడండి, కోఆపరేటింగ్ విత్ ఇష్యూ రిలేటెడ్ టు ఎస్సీ ఆపరేషన్స్ విత్ ఫైనాన్స్, సిఎస్, ఎఫ్సి అండ్ ప్రాజెక్ట్ టీమ్స్. అంటే ఏమైనా ఇష్యూస్ రైజ్ అయితే కానీ కస్టమర్ సర్వీస్ గురించి, లేకపోతే ఎఫ్సి టీం నుంచి, లేకపోతే ప్రాజెక్ట్ టీం నుంచి, లేకపోతే ప్రోగ్రామర్ టీం నుంచి ఏమైనా ఇష్యూస్, ట్రాన్స్పోర్టేషన్ రిలేటెడ్ ఇష్యూస్ మరీ స్ట్రెస్ చేసి చెప్తున్నాను. ఎందుకంటే ఈ రోల్ మీరు టీమ్ లీడ్గా ఎక్కడ చేస్తారంటే ట్రాన్స్పోర్టేషన్ టీమ్కి మీరు టీమ్ లీడ్గా వర్క్ చేస్తారు. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూద్దాం, maintain a sustainable level of performance while improving the SC process, initiate changes to rise quality standards, save face, stop needless efforts. అంటే ఇక్కడ ఏంటంటే సస్టైనబుల్ లెవెల్ ఆఫ్ పెర్ఫార్మెన్స్లో ఇంప్రూవింగ్ ఎస్సీ ప్రాసెస్. అంటే ఎస్సీ ప్రాసెస్ అంటే ఏంటంటే మీకు చెప్పాను కదా, సార్ట్ సెంటర్స్ ఇక్కడ ఇచ్చారు చూడండి. సార్ట్ సెంటర్స్ అనే నెట్వర్క్ ఆఫ్ సార్ట్ సెంటర్స్, వాటిని యూజ్ చేసుకొని మీరు ఒక సర్వీస్ని ప్రొవైడ్ చేస్తారు కదా యాజ్ ఏ టీమ్ లీడర్గా. ఆ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే దాంట్లో ఎటువంటి ఇంప్రూవ్మెంట్ ప్రాసెస్ని మీరు ఇంప్లిమెంట్ చేస్తారు. ఆల్రెడీ మీరు న్యూగా ఇన్నోవేటివ్గా చేయాలి ఏమో అని అనుకోకండి. బట్ మీకు ఇచ్చిన ట్రైనింగ్లో మీకు ఇచ్చిన యూటిలైజేషన్స్ అన్నీ ఎంత స్టఫ్ ప్రొవైడ్ చేస్తారు కదా, దాన్ని యూజ్ చేసుకొని మీరు ఎంత వర్క్ చేస్తారనే దాని మీదే మీ నెక్స్ట్ లెవెల్, మీ ఫ్యూచరు, తర్వాత మీరు నెక్స్ట్ హైక్ కానీ ప్రతిదీ మీ చేసే వర్క్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఏ కంపెనీ అయినా సరే మీరు వీక్లీ కానీ డే కానీ, కంపెనీ కాకుండా మీకంటూ కొన్ని గోల్స్ అనేవి సెట్ చేసుకోండి. ఇదే డే అనుకోండి సంథింగ్ వర్క్ చేయాలి, సమ్ ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాలి, స్మాల్ ఆర్ బిగ్ ఏదైనా ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాలనుకున్నప్పుడు మీకంటూ కొంచెం గోల్ పెట్టుకోండి, ఈరోజు ఖచ్చితంగా నేను చేయాలి అని. నెక్స్ట్ ఏంటంటే ఒక పాజిటివ్ ఇంప్రెషన్ అనేది వస్తుందన్నమాట. మీరు ఇన్ టైంలో వర్క్ సబ్మిట్ చేస్తున్నారు, యాక్టివ్గా ఉంటున్నారు, గ్రూప్స్తో టీమ్స్తో హెల్ప్ చేస్తున్నారు, ఇలా మీకంటూ ఒక కైండ్ ఆఫ్ పాజిటివ్ ఇంప్రెషన్ ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇలా ఇంకా మోర్ టిప్స్ అనేవి మీకు త్వరలోనే చాలా టిప్స్ ఇస్తాను, చాలా యూస్ఫుల్ టిప్స్. ఖచ్చితంగా ఫాలో అవ్వండి, మీకు అందరికీ చాలా యూజ్ అవుతుంది. నేను కూడా చాలా చోట్ల సెర్చ్ చేసుకొని వాటిని నోట్ చేసుకొని వన్ బై వన్ ప్రిపేర్ అయ్యాను. నేను అమెజాన్లో ఎలా క్రాక్ చేశాను, 9 months ఆఫ్ హార్డ్ వర్క్ నేను జాబ్ గెయిన్ చేయగలిగాను అమెజాన్లో. సో అది కూడా నేను వీడియోస్ చేస్తాను. ఇంటర్వ్యూ ఎట్లా అని కూడా వీడియోస్ చేస్తాను. ఇంటర్వ్యూ ఎట్లా ఫేస్ చేయాలనేది, నెక్స్ట్ జాబ్కి వెళ్ళిన తర్వాత ఎట్లా ఉంటుంది, ఎట్లా మనం మనల్ని డిస్ప్లే చేసుకోవాలి, ప్రతి దాని గురించి నేను వీడియోస్ చేస్తాను ఫ్యూచర్లో. ఇలాంటి మోర్ కంటెంట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇప్పుడు ఈ రోల్ గురించి చూద్దాం. ఇక్కడ చూడండి, డేటా రిపోర్ట్ అనాలిసిస్ టు 5 performance benchmark and enhance the performance, implement formal procedures for process and implement such as a Kaizen అనేది ఒక టూల్ టైప్. మీరు దాన్ని యూజ్ చేసుకొని ఇంటర్నల్గా ఎట్లా మీరు ప్రాసెస్ని కంట్రోల్ చేస్తారు, ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారు అనేది రోల్ అనమాట. ఇక్కడ నెక్స్ట్ మీకేం చూద్దామంటే, చూద్దాం. ఎవరికైనా అమెజాన్ రిఫరల్ కావాలంటే కానీ రిఫరల్ ఫామ్ ఫిల్ చేయండి. నేను ఖచ్చితంగా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను అందుబాటులో ఉంటాను. అలాగే మీకు రిఫరల్ కూడా ఇస్తాను. ఎవరికైనా మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవాలనుకుంటే కానీ ఇక్కడ జాబ్ ఐడి ఉంటుంది చూడండి, మీరు చూపిస్తున్నాను ఒకసారి. ఏ జాబ్ అయినా సరే మీరు ఈజీగా జాబ్ ఐడిని బట్టి మీరు సెర్చ్ చేసుకోవచ్చు. ఆ జాబ్ ఐడి తీసుకెళ్ళి amazon.jobsలో పేస్ట్ చేసినట్టయితే ఆ రోల్ ఎప్పుడు పోస్ట్ చేశారు, టైమింగ్, లొకేషన్ ఏంటి, జాబ్ డిస్క్రిప్షన్, నేను అంతే ఇక్కడ కొంచెం ఏంటంటే ఈజీగా ఉండడానికి అక్కడ కీ పాయింట్స్ అన్నీ తీసుకొచ్చి ఎడిట్ చేసి ఇక్కడ బ్లాగ్లో పెట్టాను. మీరు ఇదన్నా రిఫర్ చేయొచ్చు, లేదంటే మీరు డైరెక్ట్గా amazon.jobsలోకి వెళ్ళి అదన్నా రిఫర్ చేయొచ్చు. బట్ మేక్ షూర్ అండి జాబ్ డిస్క్రిప్షన్లో ప్రతి పాయింట్ మీరు ఖచ్చితంగా ఎలిజిబుల్ అయి ఉండాలి. అండ్ అది ప్రతి స్కిల్ ఏదైతే మెన్షన్ చేస్తారో ఖచ్చితంగా అది మీరు నేర్చుకోండి. రాకపోయినా సరే దాన్ని మీరు రెజ్యూమ్లో పెట్టుకోండి. ఇది చాలా యూజ్ అవుతుంది. మరీ చెప్తున్నాను, ప్రతి వీడియోలో చెప్తున్నాను. రెజ్యూమ్లో మెన్షన్ చేసిన మ్యాండేట్ స్కిల్స్, కొన్ని స్కిల్స్ అంటూ ఇస్తారు కదా, జావా, సి ప్రోగ్రామింగ్ అని, అడ్వాన్స్డ్ ఎంఎస్ ఎక్సెల్ అని, ఎంఎస్ ఆఫీస్ అని,
ఇలా ఏ స్కిల్ ఇచ్చినా సరే దానికి సంబంధించిన ప్రతిదీ మీరు మీ రెజ్యూమ్లో పెట్టుకోండి. అలాగే మీరు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, కస్టమర్ సర్వీస్ అనుకోండి, మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ అని, అలాగే మీరు ఇనిషియేటివ్ స్కిల్స్ అని, ఇలా సాఫ్ట్ స్కిల్స్ కొన్ని, హార్డ్ స్కిల్స్ కొన్ని ఖచ్చితంగా మీరు మీ రెజ్యూమ్లో పెట్టుకోండి. అది చాలా చాలా ఇంపాక్ట్ అవుతుంది మీ రెజ్యూమ్ని. మీరు ఎంత బాగా రెజ్యూమ్ని డిస్ప్లే చేయగలిగితే అంత బాగా మీరు హై ఛాన్సెస్ ఉంటాయన్నమాట హైరేట్ అవ్వడానికి. చూసుకోండి. ఇప్పుడు వీడియోలోకి వచ్చేద్దాం. ఇక్కడ బేసిక్ క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్. అలాగే ఇంకేమేమి అడిగారంటే ఎక్స్పీరియన్స్ ఇన్ లాజిస్టిక్స్ ఈజ్ డిజైరబుల్ అండ్ వర్కింగ్ ఇన్ ద కొరియర్ బిజినెస్ ఈజ్ స్ట్రాంగ్లీ రికమెండెడ్. ఇక్కడ కొరియర్ అని చెప్పేసి అడిగారు కదా, కొరియర్ బిజినెస్ ఎందుకు అడిగారు ఒకసారి గుర్తు చేసుకుందాం. ఎందుకంటే ఇది ట్రాన్స్పోర్టేషన్ రిలేటెడ్ టీమ్కి మీరు వర్క్ చేస్తారు. ఒక్కసారి నేను చెప్పిన వీడియో 2 times or 3 times మీరు, లేకపోతే ఒక్కసారైనా సరే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే కన్నా ఇంటర్వ్యూలో అడిగే మ్యాక్సిమం క్వశ్చన్స్ నేను ఈ వీడియోలో కవర్ చేసేస్తాను. మీరు దాన్ని రివైజ్ చేసుకొని ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఏంటి, ఎలా ప్రజెంట్ చేయాలి, ఎలా స్ట్రైట్ ఫార్వర్డ్గా మనం ఆన్సర్ చేయాలి అనేవన్నీ మీరు జాగ్రత్తగా నోట్ చేసుకొని మీరు ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు ఇంప్లిమెంట్ వస్తుంది. చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే నేను అలాంటి కొన్ని ట్రిక్స్ యూస్ చేసి నన్ను సెల్ఫ్ ఇంప్రూవ్ చేసుకున్నాను. ఇవి కూడా మీకు చాలా ఇంప్రూవ్ అవుతాయి. ప్రతి ఒక్కరికి చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూద్దాం. ఎక్స్పీరియన్స్ విత్ పీపుల్ మేనేజ్మెంట్ హైలీ డిజైరబుల్ ఈజ్ ప్రీవియస్ ఫీల్డ్ టీమ్ మేనేజర్ ఎక్స్పీరియన్స్. అంటే ఏంటంటే పీపుల్ మేనేజ్ చేయగలిగాలి. ఇప్పుడు ఏంటంటే మీరు ఒక టీమ్ లీడ్, మీ కింద 4-5 members వర్క్ చేస్తారు. వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా సరే మీరు వాళ్ళకి అందుబాటులో ఉండి వాటిని మేనేజ్ చేయగలగాలి. అది బేసిక్ రిక్వైర్మెంట్ అడుగుతున్నారు ఇక్కడ. అలాగే ఇక్కడ చూడండి, రిజర్వబుల్ ప్రీవియస్ ఫీల్డ్ టీమ్ మేనేజ్మెంట్ ఎక్స్పీరియన్స్ అంటే మీకు ప్రీవియస్గా టీమ్ మేనేజ్మెంట్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉండాలని అడుగుతున్నారు. ఇక్కడ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఆపరేషన్ విత్ మేనేజ్మెంట్ లైవ్ ఆపరేషన్స్ వేర్ రియల్ టైమ్ డెసిషన్ మేకింగ్ క్యాపబిలిటీ బయాస్ ఆఫ్ యాక్షన్స్. అంటే చెప్పాను కదా ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నట్టుగా, రియల్ టైమ్ డెసిషన్ మేకింగ్ అంటే ఏదైనా ప్రాబ్లం వచ్చింది, మీరు టీమ్ లీడర్గా ఉన్నప్పుడు మీ టీంలో 4 members ఉన్నారు. 4 membersలో ఒక పర్సన్కి టెక్నికల్ ఇష్యూ వల్ల ల్యాప్టాప్ వర్క్ చేయలేదు. అప్పుడు ఆ అసోసియేట్ ఎట్లా వర్క్ చేయాలో తెలియక మీకు కనెక్ట్ అయ్యారు. అప్పుడు మీరు ఏం చేయాలి? ఆ టైంలో మీరు ఐటీ టీమ్కి కనెక్ట్ అయ్యి తన ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. అలాగే ఏ ఇష్యూ వచ్చినా సరే మీరు రియల్ టైం డెసిషన్ మేకింగ్ తీసుకోవాలి. అండ్ బయాస్ ఆఫ్ యాక్షన్, అక్కడ మీరు ఆ సిచ్యువేషన్లో యాక్షన్ ఏం తీసుకున్నారు, వెంటనే ఐటీ టీమ్ కనెక్ట్ అయ్యి ఆ అసోసియేట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేశారు. ఇక్కడ డెసిషన్ మేకింగ్ ఏంటంటే ఐటీ టీమ్తో కనెక్ట్ అవ్వాలి అన్నది మీ డెసిషన్. అక్కడ యాక్షన్ ఆఫ్ బయాస్ ఏంటంటే మీరు వాళ్ళిద్దరికి కాల్ కనెక్ట్ చేసి అక్కడ ఇష్యూని సాల్వ్ చేశారు, వెంటనే రియాక్ట్ అయ్యారు. ఇవి రెండు ఇంటర్లింక్. మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నాను, ఎగ్జాంపుల్తో సహా మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ప్రతి ఇంటర్వ్యూలో కూడా మీకు ఎగ్జాంపుల్ రియల్ టైం సిచ్యువేషన్స్ ఇస్తారు. మీకు ఆ సిచ్యువేషన్లో ఉంటూ నువ్వేం చేస్తావు, నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు అన్నవి ఇస్తారు. కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా మీరు ఆన్సర్ చేసుకోండి. మిమ్మల్ని మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ ప్రిపేర్ చేసుకోండి. అది చాలా చాలా యూజ్ అవుతుంది. ఏ రోల్కి ప్రిపేర్ అయినా సరే ఆ రోల్ రిలేటెడ్ ఎగ్జాంపుల్స్ని మీరు ప్రిపేర్ చేసుకొని నోట్స్ రాసుకొని వెళ్ళండి. ప్రతిరోజు నోట్స్ రాసుకోండి. ఎందుకంటే ఇప్పుడు చాలా వీడియోస్ చూస్తాం, చాలా నోట్ చేసుకుంటాం, ఈ ఐడియా బాగుంది అనుకుంటాం, కానీ తర్వాత ఇంప్లిమెంట్ చేసేటప్పుడు మర్చిపోతూ ఉంటాం. నేనైతే ప్రతిదీ నోట్ చేసుకుంటాను, నాకు చాలా యూజ్ అయింది కూడా. సో మీరు కూడా ప్రతిదీ నోట్ చేసుకోండి, ఎప్పటికప్పుడు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ప్రిఫరబుల్ క్వాలిఫికేషన్ చూద్దాం. ప్రిఫరబుల్ క్వాలిఫికేషన్ ఏమి ఇచ్చారంటే ఎంబీఏ ఇచ్చారు. ప్రిఫరబుల్ ఇచ్చారు కాబట్టి మినిమం గ్రాడ్యుయేషన్ ఉన్నా సరే సరిపోతుంది. ఇక్కడ ఇంకేమి ఇచ్చారు, ఎక్స్పీరియన్స్ ఇన్ ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్ ఈజ్ డిజైరబుల్, అండర్స్టాండింగ్ ఆఫ్ సర్టింగ్ అప్రోచెస్ లైక్ సిగ్మా అండ్ కైజన్ ఎక్సెట్రా ఆప్షన్ ఎక్స్ట్రా బెనిఫిట్స్. అంటే ఏంటంటే కొన్ని టూల్స్ చెప్పాను కదా, కొన్ని టూల్స్ కానీ కొన్ని సాఫ్ట్వేర్స్ కానీ కొన్ని నెట్వర్క్స్ కానీ మీకు యూజ్ చేయడం వచ్చి ఉండాలి. ఒకవేళ నాకు అసలు కైజన్ అంటే ఏంటో కూడా తెలియదు అనుకున్నారనుకోండి, మీరు గూగుల్లోకి వెళ్ళిపోయి డైరెక్ట్గా కైజన్ అంటే ఏంటి, సిక్స్ సిగ్మా అంటే ఏంటి, దాని బేసిక్స్ ఏంటి, దాన్ని ఎట్లా యూజ్ చేస్తాం, ఎక్కడ యూజ్ చేస్తాం, ఒకవేళ ప్రోగ్రామ్ అయితే ఎట్లా డిజైన్ చేస్తాం, సింపుల్ చిన్ని ప్రాజెక్ట్స్ మీరు రాసుకోండి, నోట్ చేసుకోండి, లేకపోతే నేర్చుకోండి. అది మీకు ఇంటర్వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇదండి ఈ రోల్ వచ్చేసి టీమ్ లీడ్ రోలు. అది కూడా ట్రాన్స్పోర్టేషన్ టీమ్కి రోల్ అనమాట. మీరు ట్రాన్స్పోర్టేషన్ ప్రొవైడ్ చేస్తారు ఎవరెవరికి, ఎఫ్సీకి సిఎస్ క్లయింట్స్కి మధ్య మీకు ట్రాన్స్పోర్టేషన్ ప్రొవైడ్ చేస్తారు. ఇది మీ రోలు. ఈ రోల్ మీరు మ్యాక్సిమం ప్రతి ఇంటర్వ్యూలో మెయిన్ కంపల్సరీగా ఉండే క్వశ్చన్ ఏంటో తెలుసండి, జాబ్ డిస్క్రిప్షన్.
అంటే నువ్వు ఈ జాబ్లో జాయిన్ అయిన తర్వాత నీ రోల్ ఏంటి అది నీకు తెలిసి ఉండాలి. అప్పుడే నువ్వు ఇంటర్వ్యూయర్ అడిగే క్వశ్చన్స్కి నువ్వు డైరెక్ట్గా ఆన్సర్ చెప్పగలుగుతావు. ఇదండి, ఇలాంటి మోర్ ట్రిప్స్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. నా కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.